బయటికి రాను, నాకు ఇక్కడే బాగుంది. అసలు వాడికి ఏమైందంటే ఏం చెప్పాలి, వాడు ఇలా ఉండడానికి నేనే కారణం. నాన్న, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నేను కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, వీళ్ళమ్మ చూపించు. అమ్మా అమ్మా ఇటు చూడమ్మా. ఛ, వీళ్ళు నన్ను ఎప్పుడూ పట్టించుకోరు. అన్నా సారీ రా, కొంచెం బిజీగా ఉన్నా. అవును, నువ్వు ఫస్ట్ వచ్చావు కదా, ఇదిగా నీకోసం గిఫ్ట్ కొన్నాను. వావ్, ఇది నా కోసమా? థ్యాంక్ యూ అమ్మా. అసలు ఇందులో ఏముంది? ఎవరు నువ్వు? ఈ రోజు నుండి నేనే నీకు ఫ్రెండ్. నువ్వు ఏది అడిగినా చిటికెలో చేస్తాను, కానీ నువ్వు నాతోనే ఉండాలి. అవునా, అయితే నా కోసం ఒక మంచి కథ చెప్పు. సరే, ఊరిలోన ఒక నక్క ఉండేదంట. పులిలాగా వేషం వేసుకుందంట. బండిని స్టార్ట్ చేసుకుని కారడవిలోకి వచ్చిందంట. తిరిగి అడవిలోకి నక్కి దూకిందంట. మరి ఎత్తులతోటే సింహం గుహలో దూరిందంట. వేటాడేస్తూ విసిగిపోయి ఆగ్రహంతో ఊగిపోయి ఇలాగా మండిపోయి కళ్ళు చింత నిప్పులయ్యి జుట్టు విదిలించి గర్జించల సింగం. గర్జన సౌండ్కే ఆకాశం బద్దలై పోత వర్షానికి నక్క వేషం చెరిగిపోయే దేశం మార్చిన నక్కే భయపడుతూ మునిగిపోయే 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 మునిగిపోయే. మీరందరూ నాకు బాగా నచ్చారు. నాతో ఎప్పుడు ఉంటారా? నీ సంతోషం, బాధ, కోపం అన్నీ మేమే చూసుకుంటాం. హలో సార్, నేను మీ అబ్బాయి కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఇవాళ తన ర్యాష్ బిహేవియర్ని చూసి టీచర్ కొడితే టీచర్ని కొట్టబోయాడు. దాంతో ఏంటేంటి, మా అబ్బాయిని కొట్టారా? తను ఏదైనా తప్పు చేసే ముందు నాకు చెప్పాలి, కానీ మీరెలా కొడతారు? ఇంకోసారి మా అబ్బాయి పైన చేయిస్తే నేను మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఏరా, టీచర్తో ఏదో గొడవ అయిందంట? అవును డాడ్, మా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను కొట్టాడు. సరేలే, నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను. మొన్న దీనికో డబ్బులు అడిగావుగా, తీసుకో. థ్యాంక్స్ డాడ్. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేద్దాం? ఆ డబ్బు మాకివ్వు, నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాం. అరే ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నావు అసలు? అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు. ఇంకోసారి నా రూమ్ లోపలికే రాకు. ఈ జ్వాల నీలో ఎప్పుడు వదలాలి? అరే ఏంట్రా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు? నువ్వు వాళ్ళకు భయపడకూడదు, నువ్వే వాళ్ళని భయపెట్టు, భయపెట్టు. నువ్వు నా దగ్గరికి వస్తే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అరే వద్దురా, ఏం చేసుకోకురా, నేను వెళ్ళిపోతున్నా, వద్దు వద్దు. అలా మాగారా మమ్మల్ని.
బాధపడకండి ఆంటీ, మేం వాడితో మాట్లాడతాం. రే, ఆ మత్తులో ఇంకెన్ని రోజులు ఉంటావురా? మేమందరం లాయర్స్ గా, డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా సెటిల్ అయిపోయాం. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. నువ్వు ఆ మత్తు నుండి బయటకు వస్తేనే నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, లేదా ఆ చీకటి గదే నీ బ్రతకవుతుంది. ఆలోచించుకో. అవును, నిజమే కదా. నేనెందుకు ఇలా అయిపోయాను? నేను బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేవు. వెళ్ళగలను. వెళ్ళలేవు. వెళ్తాను. ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళినా కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మా దగ్గరికి తిరిగి వస్తావు. అప్పటిదాకా ఎవరు మీరంతా? ఈ రోజు నుండి నేనే నీకు ఫ్రెండ్. నువ్వు ఏది అడిగినా చిటికెలో చేస్తాను. అవునా? అయితే నాకు